గౌరవ సభ్యులు తెలుసుకోవాలి. సభ్యులు మీరు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల మంటలు చెలరేగుతున్నాయి. మంత్రి కోమటిరెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మాటలు తూటలు పేల్చుకున్నారు. మామను అడ్డం పెట్టుకొని సంపాదించాడని హరీష్ రావును ఉద్దేశించి మరీ కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి కామెంట్స్ కు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టాలన్నారు. కొంతమంది సభకు తాగి వస్తున్నారని అనడంతో సభ ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. మీ ద్వారా అఫ్ కోర్స్ మీరు కూడా 2 సార్లు నేమ్ చేసిండ్రు. ఒక మంత్రిని స్పీకర్ గారు నేమ్ చేసే పరిస్థితి వచ్చిందంటేనే ఆ మంత్రి అవమానంగా ఫీల్ కావాలి. ఎందుకంటే ఎలియా మినిస్టర్ పోయి పక్కన కూర్చొని అంగిబట్టి గుంజినా కూర్చుంటలేడు ఆయన పరిస్థితి అది. అయితే విషయం ఏంటంటే ఆయన ఇందాక ఎలియా మినిస్టర్ గారు డైరెక్ట్గా ఎవరి మీద ఆరోపణలు చేయొద్దని రూల్ బుక్ తెచ్చి చూపించాడు. ఇప్పుడు మంత్రి గారు లేచి కాళేశ్వరం కమిషను హరీష్ రావు అని చెప్పి మరి నా మీద ఆరోపణలు చేసిండు కదా. శుద్ధులు నాకే చెప్పడం కాదు, శుద్ధులు అందరికీ చెప్పడం కూడా శ్రీధర్ బాబు గారు నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ విషయం కూడా మంత్రి గారు నా మీద చేసిన ఆరోపణల మీద చర్చ పెట్టండి, ఆన్సర్ ఇస్తా. మరి ఆయన వెంకటరెడ్డి గారి కమిషన్ లిస్టు చదవమంటే నేను చదువుతా. కాకపోతే నాకు విజ్ఞత ఉంది, నోటీస్ ఇచ్చి చదువుతా. దయచేసి వారు మాట్లాడినటువంటి అన్ని వ్యాఖ్యలు, ప్రశ్నకు సంబంధం లేని వ్యాఖ్యలన్నీ కూడా సభ రికార్డుల నుంచి తొలగించాలని మీ ద్వారా కోరుతున్నా. శ్రీధర్ బాబు గారు మా గురించే లేచి చెప్పడం కాదు, మీ మంత్రులు మీ సభ్యులు తప్పు చేసినప్పుడు కూడా మీరు లేచి చెప్పడం మీ బాధ్యత. ఇంకొక చిన్న సబ్మిషన్ సార్, మనం నార్మల్గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము. ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది. కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది. విదేశీ విద్యకు బకాయిలపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు తూటలు పేలాయి. విద్యుత్ బకాయిలపై ఈ ఏడాది అప్లికేషన్స్ క్లియర్ కాలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద